బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు చేస్తూ ఉన్నాయి, మమ్మల్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజంగా ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగినాయి అన్నటువంటి భావన మీకు ఉందా? లేకపోతే కుట్రకూలంలోనే మీ దోస్తును కానీ మీ దోస్తు కొడుకైనటువంటి కేటీఆర్ని కానీ ఆ విధంగా అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన మీ సమాధానం ఏంటి? కుట్ర ఉంటుంది అసలు. కుట్రుంటే వీళ్ళకి కూడా ఉండాలి కదా. కుట్ర అంటే వీళ్ళతోనే పుట్టాలి కదా. వీళ్ళు కూడా కొన్ని రోజులు అంటే 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నారు కదా. కుట్ర అనేందుకు కొంచెం సిగ్గుపడాలి. ఆయన ఎవరి కొడుకో కాదు, కేసీఆర్ కొడుకు. అవును, కేసీఆర్ కొడుకు. ఆయన ఏమంటాడు, బీజేపీకును కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నన్ను కుట్ర పన్నుతాను అని అంటాడు. వాళ్ళ చెల్లి ఏమంటది, బీఆర్ఎస్ అనేది బీజేపీలో కలిసిపోయేటువంటి ప్రయత్నం చేస్తానని అంటది. అరే వీళ్ళు ఎట్లనయ్యా, వీళ్ళు ఎట్లా రేవు కత్తరు. ఆ పెద్ద మనిషి హాస్పిటల్లో పడ్డారు. అరే మీకు దండం పెట్టి చెప్తానమ్మా, ఆయన చంపుతారా, మీ ఇజ్జత్ ఇస్తారా ఆయనది? మరి ఆయన ఏమనుకుంటా పోయిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. అవును, కమిషన్ ముందు ఆయన ఏమనుకుంటా పోయిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంటా, ఏం కథ, ఆ జడ్జి గారు ఏం అడిగిండో ఏం చెప్పిండో మనకు అనవసరం. జడ్జి గారు ఏం అడిగిండో ఏం చెప్పిండో మనకు అనవసరం. అరే మీరు పోతా అంటే కుట్రలా, ఆమె సారాయి కేసు చేసి లిక్కర్ దందా చేసి నువ్వు తిహారీ జైలు ఉండతావు. మరి నువ్వు ఎవ్వల ఆలోచన లేకుండా, ఎవ్వల అధికారం లేకుండా నువ్వే ఈ విడుదల చేస్తావు. ఈ మనీ నేనే చేసిందని చెప్తావు, ఈ రేస్ కేసులో. చట్టం లేకుంటే కదా అవుతుంది. దీనికోసం పార్టీలు ఎందుకు కుట్ర పడతాయి? అలా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీజేపీకి ఏం సంబంధం? మీ చెల్లె గిదంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవుతుందని మీ చెల్లె అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటవుతుందని నువ్వు అంటావు. అరే ఆయన కడుపు జడ పుట్టినా మీరిద్దరు. అరే ఏమి ఆయనే గండడు భారతదేశంలో ఒక సంచలన వార్తలు చేసిన వ్యక్తి, తెలంగాణకు ముందుండి నడిపించిన రథసారథి, సరే అనేక మందిని కలుపుకొని పోయినటువంటి వ్యక్తే కదా. సరే మీ ఇంట్లో ఎవరు చావకున్నా, మన పార్టీ టీఆర్ఎస్ పార్టీలు ఎవరు చావకున్నా, 1200 మంది బలిదానాలైనా, మొదటి ఉద్యమంలో 360 మంది బలిదానాలైనా, పిట్టలు కాల్చేసిన ఆ ఉద్యమాన్ని కాపాడిన ఉద్యమాన్ని మీ నాన్నకు జరిగిన అవమానం ఏదైతున్నదో, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నుంచి డిప్యూటీ స్పీకర్ చేసే వరకు ఎంకులాడుకున్నాడు కదా. ఎంకులాడుకొని ఎందరినో ఉద్యమకారులను ఎవరి దగ్గర ఏమున్నది, బీజేపీ దగ్గర ఏమున్నది, లెఫ్ట్ల దగ్గర ఏమున్నది, రైట్స్ దగ్గర ఏమున్నది, ఉద్యమం ఎన్ని రోజులు నడిచింది, ఎవరెవరు ముందడబడ్డరని ఆలోచించి చంద్రబాబు మీద కసి తీసుకునేటువంటి పని చేసి ఒక సారథ్యం నడిపిన ఆయన కడుపులో పుట్టింది కదా. మీరు ఎక్కడ పాడైన్లు, మీరు అమెరికాలో ఉంటుంది, అమెరికాలో ఉండి వచ్చి మెల్లగా ఇక్కడ బతుకుదెరువు మంచుకున్నట్టునని ఇలా వచ్చి ఆయనకేదో అమితమైన ప్రేమ మీది కోటి లోపల ఒకటి పెట్టుకొని మిమ్మల్ని చేసినందుకు, అరే ఆయన చంపకుండ్రాయా దయచేసి. మీరు ఇద్దరు కలిసి ఆయన పానం తీయకుల్లి. హరీశన్న నీకు విజ్ఞప్తి చేస్తానా, ఎక్కడున్నావో విను, నువ్వన్నా పెద్ద మనిషిని కాపాడు. వీళ్ళు చంపుతారు గిట్లే, వీళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడతారు, వీళ్ళు గిట్టే మాట్లాడతారు. ప్రతిష్ట పోతుంది. ఇదివరకే మీ పరువు పోయింది, గంగలు కలిసింది. పార్టీ రేవుకి వచ్చినట్లేదు, రేవు కాదా పర్సనాలిటీస్ కూడా దక్కేటట్లేవు. పానమన దక్కింది, మీరు చంపి పారేయకొల్లి కేసీఆర్ నాయింత పానంతో నన్ను ఉండని. ఎందుకంటే ఆయన చేసిన పొరపాట్లను ఆయన అనుభవిస్తాడు. ఇప్పటికే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. జ్యోతి బసవతిగా పరిపాలించేటోడు ఉండే. ఆయన చేసిన పొరపాట్లు వెన్నంటినే ఆయనకు. ఆయన పుత్ర సంతానం కోసం కానీ పుత్రవాత్సల్యంతో చేసింది ఇదంతా. ఇవాళ కవితమ్మ కోసం కానీ నీ కోసం కానీ చేసిన పొరపాట్లకు ఆయన కూడా బతుకుండాలని నేను ఎందుకు కోరుకుంటానంటే, మేము ఒకప్పుడు దోస్తులం, ఒకప్పుడు స్నేహితులం, ఆయనతో కలిసి ప్రయాణం చేసినాం కాబట్టే ఇవాళ తెలంగాణలో నా బోటును కూడా ఒక గుర్తింపు వచ్చింది.
నీకు కూడా వెన్నుపోటు పొడిచినట్టుగా ఉంది కదా అయినా కానీ ఆయన బాగు కోసమే ఆయన బాగు ఎందుకు దానిలో మర్మం ఉన్నది నాకు కూడా. ఏం మర్మం ఉన్నదంటే ఇంకా చూడాలి ఆయన, ఇంకా చూడవలసి ఉన్నది. అచ్చా, ఆరోగ్యంగా ఉండి ఏమేం చూడాలనో అవన్నీ చూడాలి. ఆయన చేసినటువంటి పొరపాట్లను మరొకసారి చూసుకోవాలి మొత్తం తెర మీద చూడాలి. ఓకే, ఎందుకు అక్కర్రాని రేవంత్ రెడ్డి నీ సింహాసనం నీ సీటు మీద కూర్చున్నారే, బెబ్బుల్ లాంటి మనిషి కూర్చున్నవే, తాజ్మహల్ మించిన సెక్రటరియట్ కట్టినవే, ఎన్ని రోజులు పోయినావు? 5-6 రోజులు పోయినవా? అటువంటి సెక్రటరియట్లా ఇవాళ ఏ చరిత్ర లేనోడు, ఏ భూగోళం లేనోడు, కాంగ్రెస్ పార్టీకి ఇలా ఎంత మాత్రం లేనోడు, ఓటుకు నేటు కేసులో దొరికినోడు, అటువంటి ఆయన పోయి కూర్చున్నాడే అక్కడ. ఆయన ఆ కారణం నువ్వు కాదా? అన్నీ ఒక నువ్వు రావద్దంటేనే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి సొంత బలంతోనే అయిందా? కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులుండే, కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కష్టపడరు, ఎంతమంది బాధలు కోర్చిండ్రు, ఎంతమంది కష్టాలు పడ్డరు. ఇవాళ ముఖ్యమంత్రి అయినా ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాడు బట్టి ఆయనే ముఖ్యమంత్రి అయితే ఏమో, ఆయన ముఖ్యమంత్రి అయితే ఏమవునాయా? ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా కూర్చుండదు పెడితే ఏమవు? మీ కాంగ్రెస్ పార్టీకి ఏం పుట్టింది రోగం? కానీ అదేదో పైసలు ఎక్కింది రాడు కాలబడి, ఆ పైసలు ఆయన చదివిండు. ఓకే, ఆయన పైసలు ఆయన చదివిండు. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే ఉండేవి చూడు, కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి కాదు, కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో పోలేదే, మా బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయాడు రాజగోపాల్ రెడ్డి గారు. గసవంటి కళ్ళ కపటం ఎట్టుకెళ్ళని మనిషిని మన మంత్రివర్గంలో తీసుకోలే. అటువంటి మందికి పెట్టిండు కదా పైసలు. నీ దగ్గర ఏం పాడైనాయి? నువ్వు ఢిల్లీ నడుచుకుంటే ఆయన తెలంగాణ నడుచుకున్నాడు కదా, ఆయన తెలంగాణ నడుచుకున్నాడు కదా రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ నడుచుకుంటే ఆయనకేమైంది? ఏం కాలే. ఆయనది కూడా బోసిముఖం అయిపోయింది. అవును, అందుకనే కాంగ్రెస్ పార్టీని కూర్చుండబెట్టినాం. నీ వల్లనే కాంగ్రెస్ పార్టీ కూర్చున్నది. కానీ నీ వల్లనే ఏ బీసీలకైతే అన్యాయం చేసినావు నువ్వు, ఏ ఎస్సీలకు ఆశ పెట్టి ఎస్సీనే ముఖ్యమంత్రి చేస్తున్నావో, ఏ బీసీకి అయితే అన్యాయం చేసినావో, 100 ఎకరాలు అమ్మి పెట్టండి కదా ఈటల రాజేందర్, 100 ఎకరాలు అమ్మి పెట్టండే ఈటల రాజేందర్. ఏం పాపం చేసిండని అరిగోస పంచుకున్నవే. ఇవాళ మల్కాజ్గిరి ఎంపీ అయిండు. భారత రాష్ట్రంలో భారత రాజకీయాల్లో అత్యంత పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం, ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం. అటువంటి మొట్టమొదటి నీ మంత్రివర్గంలో నంబర్ 2 మనిషి, ఆరోగ్య మంత్రిత్వ శభాష్ అనిపించుకున్న మనిషి. అటువంటి వానికి ఫీచర్ కనిపిస్తుంది. ఆ ఫీచర్ను కూడా నువ్వు చూడాలి, చూస్తేందుకు నువ్వు ఆరోగ్యంగా బతకాలి. సో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ రేసు ఏదైతే 55 కోట్ల కుంభకోణం సంబంధించినటువంటి దాంట్లో, సో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటి? నిజంగా వాళ్ళ సంబంధించినటువంటి కేటీఆర్కు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకు కానీ, అలాగే కేసీఆర్ భాగస్వామిగా ఉన్నటువంటి కంపెనీల కోసం లాభాన్ని చేకూర్చడం కోసం మాత్రమే ఈ యొక్క ఫార్ములా రేస్ అన్నటువంటి దాన్ని నిర్వహించాలని చెప్పేసి అనుకోవచ్చా? లేకపోతే కక్షపూరితంగానే ఈ వ్యవహారం నడుస్తూ ఉంది? రేవంత్ రెడ్డి ఆయనను ఏదో జైల్లోకి పంపించేందుకు ఏసీబీ విచారణ అని చెప్పేసి ఒక పక్కన విచారణ కొనసాగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏసీబీని ఎవల సొంతం కాదు కదా, ఆ సభ్యులు ఏసీబీ ఎవల సొంతం కాదు. నువ్వే అన్నావు నేనే చేసిన, నువ్వే అన్నావు ఏమని? నేనే చేసిన. ఇటువంటి రేజింగ్ పెడితే ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయమా మశానమా అది ఏంటిదో నాకు తెలియదు పూర్తిగా. కానీ నువ్వే అన్నావు కదా నేను ఎవరిని ఆలోచించకుండా చేసిన, ఎవరి అనుమతి లేకుండా కూడా నేను చేసిన అన్నావు కదా. దాని తర్వాత అనుమతి తీసుకుని అన్నాడా? ఏదో నాకు అన్నట్టు అనిపించింది ఒకసారి నాకు అన్నట్టు అనిపించింది. అరే నేనే చేసిన అంటే ఇప్పుడు అవుకతోకలు ఏం పాడైనాయో ఏం కథో తెలియదు. ఇప్పుడు ప్రాజెక్టు ఉండే, ఆ ప్రాజెక్టు నా కలల స్వప్నం అని చెప్తివి. కలల స్వప్నం అయితే కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ గారు నా కలల స్వప్నం అది అని చెప్పే. అరే ఇంజనీర్ల ఆలోచన మేరకు, సాంకేతిక నిపుణుల ఆలోచన మేరకు, అక్కడ ఉండే నీళ్ళ ఆలోచన మేరకు ఈ రైతాంగానికి నీళ్లు నిధులు మన కులవృత్తులను కాపాడు, నిరుద్యోగ ఎంప్లాయ్మెంట్ను సమకూర్చుడు, దీని మీదనే కదా మన పోరాటము, దీని మీదనే మనం తెలంగాణ సాధించినాం కదా. ఇవన్నీ మర్చిపోయింది కదా మీరు రాగానే. ఇప్పుడు విద్యార్థి లోకం ఉండే,
ఆశపడిరి, ప్రాణం తీసుకుని వాళ్ళు పేపర్ రాయంగానే లీక్ అది. వాళ్ళు ఉద్యోగం పేపరు అదే 10th పేపర్ లీక్ కాదు, ఇంటర్మీడియట్ లీక్ కాదు, గ్రాడ్యుయేషన్ పేపర్ లీక్ కాదు, బీటెక్ పేపర్ లీక్ కాదు, నౌకరు పేపర్ విడుదల కాగానే అది లీక్. వాడు ఎప్పటికి వాడే ఎస్ఐ వాడే, సిఐ వాడే, ఎస్పీ వాడే, డిఎస్పీ వాడే, వాళ్ళు అట్టే ఉంటాం. మాజీ ఓడి ఎన్నడూ రిటైర్డ్ కాదానే వాడిని పెడితిరి. పోరాడిన పొల్లగాన్లో పాపం కష్టపడ్డ పిల్లలు వాడిని తెచ్చే వరకు లీక్ చేతురి. అట్లా పిల్లల గొంతు కొత్తిరి. ఈ ప్రాజెక్టును చూడు అంటారు మమ్మల్ని. మళ్ళీ తర్వాత చూడకుంటే తప్ప అప్పుడు అలా మాకేం తెలిసిందని మమ్మల్ని మమ్మన్నారు బస్సులు వేసుకొని. మళ్ళీ ఆయనకి మా బస్సులు బంద్ పెడుతుంది. ఆడ పోలీసు వాళ్ళని కావాలి పెడుతుంది. అన్నీ ఒక అంతా చూడొద్దంటే అనుమానం రాదానే మందికి వస్తుంది అంతే. అలా తప్పున్నదా ఒప్పున్నదా? నా కళల స్వప్నం నేనే కట్టిన బొట్టు రక్తం ఖర్చు పెట్టినా బొట్టు రక్తం ఖర్చు పెట్టినా నా కళల స్వప్నం నేనే ఇదంతా నిర్మాణం చేసిన, డీజే నాదే, A to Z నేనే, కర్త కర్మ క్రియ అంటివి. అవును, మీ నాయన అట్లానే. నువ్వేమంటివి? ఇది ఎవరి అనుమతి లేకుండా నేనే చేసిన, ఇది బహుళ ప్రచారం, ప్రపంచ దేశాలల్లో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని కూడా చూపెడతా అని నువ్వే అంటివి. ఇవాళ కక్ష సాధింపు చర్య అని మళ్ళీ మీరే అంటివి. అరే తలకున్ను తోకకు ఏమన్నా అంటున్నాదే మీరు మాట్లాడేది? విజ్ఞులు మీరు, చదువుకున్నోళ్ళు, అమెరికాలో చదివినంటావు, కోట్ల వ్యాపారం ఇడిచిపెట్టిందని నువ్వు అంటావు. అమెరికాలో నేను అది ఇడిచిపెట్టి వచ్చినాన్ని, నేను బతుకమ్మ అంతా మూలపడుతుందని బతుకమ్మ కోసం వచ్చినాన్ని మీ చెల్లి అంటది. మీ చెల్లెమో బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటవుతుందని మీ చెల్లి అంటది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటవుతుందని నువ్వు అంటావు. ఈ మాట ఇంటే కేసీఆర్ ఏమని అనుకుంటాడు? ఆయన దావకాలు ఉన్నాడు, సంపకుంలే.